ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ పార్లమెంటు అభివృద్ధి కోసం 5 పైసలు కూడా తీసుకురాలేదన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. తాను ఎంపీగా ఉన్న సమయంలో 1000 కోట్ల నిధులు తెచ్చానన్నారు. యూరియా, డీఏపీ బస్తాలపై బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 2000 పెన్షన్ను 4000కు పెంచుతామని మాట తప్పిందని విమర్శించారు. 500కే గ్యాస్ ఇస్తామని ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ఇలా నా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థి పోయినసారి గెలిచారు బండి సంజయ్ గారు. 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు కూడా తీసుకురాలేదు ఈ నియోజకవర్గాన్ని. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ నాయకులారా, యూరియా సబ్సిడీ, డీఏపీ సబ్సిడీ ఎప్పటి ఇస్తున్నారు అంటే ఏమి తెలియకుండా చోళ పువ్వు పెట్టుడేది. అందరికీ ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం. వెనకట కూడా పోయినసారి 2019 ఎన్నికలప్పుడు బండి సంజయ్ గారు 1000 రూపాయలు కేసీఆర్ ఆసరా పెన్షన్ ఇస్తాడు, దాంట్లో 800 రూపాయలు మోడీ ఇచ్చిండని చెప్పి ప్రచారం చేసాడు. అంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడి 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, కొట్టారు. 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు, అది ఉద్దర పెడతారు. ఇప్పుడు నువ్వు తెచ్చుకో, తర్వాత నీకు ఇస్తామని చెప్పింది. సబ్సిడీ కూడా ఉద్దర పెట్టేటువంటి కాంగ్రెస్ నైజం మొదటిసారి చూసాను నేను. నువ్వు కొనుకొచ్చుకొని తర్వాత ఇస్తా అనే ముచ్చట ఇక్కడ ఉంటుందా?